నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు లివ్ ఇన్ రిలేషన్. రచన భవ్యచారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంది సునీత. అవునమ్మా, నేను పెళ్లి చేసుకోను అన్నాడు ప్రదీప్. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావు, ఏం చేస్తావు అన్నాడు తండ్రి రఘునాథ్ గారు. నానా, నేను పెళ్లి చేసుకోను. నేను చిన్నప్పటి నుండి మీ అందరినీ చూస్తున్నా. నాకు పెళ్లి అంటేనే విరక్తి కలిగింది. మిమ్మల్ని చూస్తేనే విరక్తి కలిగింది. పెళ్ళి పెళ్ళి అంటారా? పెళ్ళయ్యాక కొన్ని నెలలు బాగుంటారు. ఓ పిల్లాడో పుట్టాక ఇక మొదలు కష్టాలు. అది లేదు ఇది లేదు అంటూ నానా అగచాట్లు. దానికి చీరలు తెస్తే నచ్చదు. పోనీ నువ్వే కొనుక్కో అంటే కొనను అంటుంది. నా పుట్టింటికి వెళ్తాను అంటుంది. పంపిస్తే ఎవరితోనో సంబంధం అంటగడుతుంది. పంపకపోతే అనుమానం మంచిగా సాధిస్తుంది. ఇక ఉమ్మడి కుటుంబం అయితే చెప్పనక్కర్లేదు. అత్త కోడల గొడవలు, తోడి కోడల గలాటాలు, చాడీలు, ఇంకా ఎన్నెన్నో. డబ్బులు ఇస్తే ఒక బాధ, దాన్ని అడుక్కోవాలి. ఇవ్వకపోతే రూపాయికి కూడా అడగాలి అని అంటుంది. నా ఇంట్లో నేనే పని మనిషిని చెప్పుకుంటుంది. వామ్మో, ఆ నరకం నేను భరించలేను. అదిగో ఎందుకు చేసుకోవా అంటున్నావు, కానీ మీ ముందే ఉంది నీ ముద్దుల కూతురు. పెళ్ళైన 4 ఏళ్లకు వచ్చింది కొట్టాడు అని. రేపొద్దున నా పిల్లం కూడా ఇంతే. ఏదో కోపంలో చేసుకుంటే వచ్చేయడమేనా? ఇవన్నీ చూసే నేను చేసుకోను అంటున్నా. నా నిర్ణయం మారదు. నాకు సంబంధాలు చూడకండి. నా జీవితం నేను బ్రతుకుతాను. ఇక వెళ్తాను. మీరు ఫోన్లు కూడా చేయకండి నాకు అంటూ బ్యాగుతో బయటకు వెళ్ళాడు ప్రదీప్. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. అన్న తన గురించి అనగానే నేను మాటలు పడడానికి రాలేదు అంటూ కూతురు కూడా బ్యాగ్ సర్దుకొని వెళ్ళింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు తమ ప్రమేయం ఏమీ లేకుండానే అలా చూస్తూ ఉండిపోయారు. ఇక ప్రదీప్ తన ఉద్యోగం సాఫ్ట్వేర్ కాబట్టి తనకు ఆఫీసులో నచ్చిన హరిణిని ఇష్టపడ్డాడు. హరిణి కూడా ఇష్టపడడంతో ఇద్దరు మాట్లాడుకొని ఒకే ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. 6 నెలలు ఎలా గడిచాయో ఇద్దరికీ తెలియలేదు. లాంగ్ డ్రైవ్లు, పార్టీలు, పబ్బులు, స్నేహితులతో హంగామా కలిసి ఇట్టే గడిచిపోయాయి. 6 నెలల తర్వాత హరిణి పేరెంట్స్ హఠాత్తుగా వచ్చారు. ఫ్లాట్కి రావడంతోనే మా పిల్లని మాయ చేసి ఆడిస్తావా అంటూ తిట్టారు. పోలీస్ కేసు పెడతాము, పెళ్లి చేసుకో అంటూ బెదిరించారు. కానీ ప్రదీప్ నేను చేసుకోను, ముందే తనకు అన్నీ చెప్పాను. మేము సహజీవనం మాత్రమే చేశాం అని అన్నాడు. దాంతో ఏరా, సహజీవనం చేయడానికి ఇది ఫారిన్ కాదు. ఇప్పుడు దాన్ని అన్ని విధాలా వాడుకొని వదిలేస్తే ఎవడు చేసుకుంటాడు దాన్ని? ఏముందని చేసుకుంటాడు? నా కూతుర్ని పీల్చి విప్పి చేశావు. ఇప్పుడు చేసుకుంటావా లేదా అంటూ బెదిరించినా చేసుకోను అంటూ తేల్చి చెప్పాడు ప్రదీప్. దాంతో హరిణి అతని దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, ఒక్కసారి కూడా నాపై ప్రేమ కలగలేదా అంటూ అడిగింది. లేదు అన్నాడు నిర్లక్ష్యంగా ప్రదీప్. ఛీ అంటూ అమ్మా పదండి అని వారితో వెళ్ళిపోయింది హరిణి. పోతే పో, నా జీవితం నా ఇష్టం అంటూ కాస్త మార్పుగా ఉంటుంది అనుకుంటూ తన ఊరికి ప్రయాణమయ్యాడు ప్రదీప్. ఊర్లోకి అడుగు పెట్టగానే పెద్ద మార్పులు ఏమి కనిపించలేదు. కానీ అందరూ తనని విచిత్రంగా చూడడం, వారిలో వారే చెవులు కొరుక్కోవడం వింటూ ముందుకు కదిలాడు. కొందరు మాత్రం బాహాటంగానే ఎరా పెళ్ళంటే పారిపోయావంట, నీకు మ్యాటర్ లేదట కదా అంటూ పెద్దగా అరుస్తూ మాట్లాడడం వింటూ బిత్తరపోయాడు. ఏంటి, నేను పెళ్లి చేసుకోకపోతే మ్యాటర్ లేదా? వారికేం తెలుసు నేను హరిణితో ఎంత ఎంజాయ్ చేశానో అని మనసులో నవ్వుకున్నాడు. ఇంటికి వచ్చిన ప్రదీప్తో తల్లిదండ్రి కూడా సరిగ్గా మాట్లాడలేదు. చెల్లెలు తన కొడుకుని తీసుకొని లోపలికి వెళ్ళింది. లోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరూ కొన్ని నీళ్లు కూడా ఇవ్వలేదు. సరే అనుకుంటూ తానే అమ్మా అన్నం పెట్టు, స్నానం చేసి వస్తా అంటూ బ్యాగు రూమ్లో వేసి బాత్రూంలోకి దూరాడు. ఎందుకు వచ్చాడో ఏమో, మనకు ఎలా తెలుస్తుంది? అయినా అన్నయ్య నడక చూసావా అమ్మ ఎంత మారిందో? నిజమే కాబోలు, మనకు ఏవో సాకులు చెప్పాడు. కానీ అందరూ అంటే మా అత్తగారు, చిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ వాళ్ళు అన్నట్టే వీడు ఆడంగివాడు. వీడు ఉన్నప్పుడు నేను ఉండలేనే అమ్మ. వాడు వచ్చాడని తెలిసి ఉంటే మా అత్తగారు తిడతారు. ఇప్పటికే వీడి వల్ల రోజు మాటలు పడుతున్నా. నేను వెళ్తాను మధ్యాహ్నం బస్సుకు అంటున్న చెల్లెలి మాటలు వింటూ ఎవరేమనుకుంటే మనకేంటి, మన గురించి మనకు తెలుసు కదా, అది చాలు అనుకుంటూ స్నానం చేసి వచ్చాడు. అమ్మ అన్నం పెట్టావా అనగానే తల్లి ప్లేట్లో అన్నం కూరలు పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఇంతలో చెల్లెలు బ్యాగుతో వచ్చి నిరసనగా చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన అత్తారింటికి వెళ్ళిపోయింది. పోతే పోనీ నాకేంటి అనుకుంటూ అన్నం తిని చాలా రోజుల తర్వాత పెరట్లో మంచం మీద వేప చెట్టు కింద పడుకున్నాడు ప్రదీప్. సాయంత్రం 7 అవుతుండగా మెలకువ వచ్చింది. అయ్యో, ఇప్పటివరకు నన్ను అమ్మ లేపలేదేంటో అనుకొని లేచి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. ఇంటి ముందు అప్పటి వరకు నాన్నతో మాట్లాడుతున్న కొందరు ప్రదీప్ రావడం చూసి మేము రేపు వస్తాం రఘునాథ్ గారు అంటూ ప్రదీప్ను విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయారు. అదేంటి అలా వెళ్తున్నారు? నా ముందు మాట్లాడకూడనివి ఏముంటాయి నాన్న? ఎలా ఉంది వ్యవసాయం? డబ్బేమైనా కావాలా అంటూ అడిగాడు తండ్రి ప్రదీప్ వంక చూసి డబ్బులు నాకేం అవసరం లేదు, కానీ నీకు సంబంధం చూడమంటావా అంటూ అడిగాడు కొడుకు. మనసు మారిందో ఏమో అని. నాన్న, ఒకసారి మీకు చెప్పాను కదా చేసుకోనని, ఇంకెందుకు అడుగుతారు? ప్రశాంతంగా 2 రోజులు ఉండిపోతా అంటే పెళ్ళి అంటే ఇప్పుడే వెళ్ళిపోతా అన్నాడు ప్రదీప్.
అది కాదురా ప్రదీప్, ఒంటిగాడిలా ఎన్నాళ్ళు ఉంటావు? ఇలా ఉండడం వల్ల నీకేదో లేదని అందుకే పెళ్లి వద్దు అంటున్నావు అని నలుగురు నానా రకాలుగా అంటున్నారు. ఇలా ఉండకురా, నా మాట విని పెళ్లి చేసుకో, తర్వాత బాధపడతావు అన్నాడు తండ్రి హితోక్తి చెప్తూ. లేదు నాన్న, నాకే లోపము లేదు. నేను హరిణి అనే అమ్మాయితో ఇన్నాళ్ళు రిలేషన్లో ఉన్నాను, ఎంజాయ్ చేశాను. తను ఇప్పుడు లేదనుకో, పెళ్లి చేసుకొని పోరు వద్దు చేసుకోను అనగానే వెళ్ళిపోయింది. అది పోతే ఇంకోటి పిచ్చిది నాతో ఉంటే ఎంజాయ్ లైఫ్ అని తెలుసుకోలేక పెళ్ళి అనే జంజాటం పెట్టాలని అనుకుంది. ఎలాగా వదిలించుకున్నా. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు నాకు ఇష్టం లేదు నాన్న పెళ్ళి అన్నాడు ప్రదీప్. ఇదంతా వింటున్న తల్లి వచ్చి, నీకు అవసరం లేదేమో కానీ మాకున్న ఒక్కగానొక్క కొడుకువి, మాకు కావాలిరా, నీ పిల్లల్ని చూడాలి, ఆడించాలి. నలుగురు అనుకున్నది నిజం చెయ్యకురా, సంబంధం చూస్తాను, కావాలంటే నీ భార్యని ఇక్కడే ఉంచి వస్తూ పోతూ ఉండు అంది తల్లి బుజ్జగిస్తూ. ఆపమ్మ, వద్దు అంటుంటే చూస్తా అంటావు, అందుకే ఇక్కడికి రాబుద్ది కాదు. రేపు పొద్దున్నే వెళ్తా, ఇక మళ్ళీ రాను నేను అన్నాడు కోపంగా. అది కాదురా, ఒంటరి జీవితం మంచిది కాదు, ఎప్పుడో ఒకసారి తోడు కావాలి అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు సహజీవనం చేస్తే అది 4 రోజులు ఉండిపోతుంది, అంతేగాని సహధర్మచారిని కాలేదురా. మేము నీ మంచిగా చెప్తున్నాం, వినరా అంటూ బతిమాలింది తల్లి. తల్లి, నీకొక దండం, నన్ను వదిలేయండి. నేను ఇంకా చాలా సంపాదించాలి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. అవన్నీ కావాలంటే బంధాలు ఉండకూడదు, నన్ను వదిలేయండి అంటూ రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ప్రదీప్. తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు. తెల్లారి వెళ్తున్నప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు వాళ్ళు. డబ్బు అవసరమైతే వాళ్ళే ఫోన్ చేస్తారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ప్రదీప్. కాలం ఎవరి కోసం ఆగదన్నట్టుగా ప్రదీప్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 5 ఏళ్ల కాలంలో తల్లి చనిపోయినప్పుడు మాత్రమే ఊరికి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. చాలా బిజీ అయ్యాడు. పొద్దంతా కాన్ఫరెన్స్లతో, రాత్రి పార్టీలతో బిజీగా అయ్యాడు. దాంతోపాటు అతని వయసు పెరగడం, అలవాట్లు తప్పుకోవడంతో ఆరోగ్యం మందగించింది. చూపు తగ్గి కళ్లద్దాలు, తాగడం, కంట్రోల్ లేకుండా తినడం వల్ల లావయ్యాడు. ఏవేవో సమస్యలు వచ్చాయి. షుగర్, బీపీ లాంటివి పెరిగాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, కానీ సమయానికి గుర్తుకు రాక కొన్నిసార్లు వేసుకొని కొన్నిసార్లు వేసుకోక నెగ్లెక్ట్ చేశాడు. చివరికి అతను లావు అవడంతో డబ్బు కోసం తప్ప అతన్ని ప్రేమగా పలకరించే అమ్మాయిలు లేకుండా పోయారు. పెద్ద బిల్డింగ్, కారు, హోదా అన్నీ వచ్చాయి. ఇంటికి రాగానే పనోడు వండిన చప్పిడి కూడు, అది కూడా చల్లగా అయిందే, వేడిగా వండలేవు అంటే మీరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటూ సాకులు. ఇంట్లో ఉన్న డబ్బు పోవడం లాంటివి ఎదురయ్యేసరికి ప్రదీప్కి నీరసంగా అనిపించింది. ఒక్కసారి హరిణి ఎలా ఉందో చూడాలనే కోరిక కలిగింది. నన్ను కాదని వెళ్ళింది, ఇప్పుడు నన్ను చూసి, నా ధనం చూసి బాధపడుతుంది అని అనుకుంటూ హరిణి అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే కుటీరం లాంటి ఇల్లు ముందు, గేటు ముందు చక్కగా అలికి అందమైన ముగ్గులతో ప్రశాంతంగా అనిపించింది. లోపలికి వెళ్తుంటే అటు ఇటు పక్కగా పెరిగిన పువ్వులు అందంగా పలకరించాయి. ఎవరు అంటూ గేట్ చప్పుడుకి బయటకు వచ్చింది ఒక మధ్య వయసు ఆవిడ. నుదుట కుంకుమతో, పచ్చని గాజులు చేతి నిండా వేసుకొని, కొప్పున మల్లెలు చుట్టి, ఆకుపచ్చని కాటన్ చీరలో అందంగా ఉంది. సన్నగా బొద్దుగా కాకుండా మధ్యస్థంగా ఉంది. ఆమెను చూస్తూ ప్రదీప్, హరిణి ఇక్కడ అంటుంటే, నేనేనండి, నాతో ఏం పని మీకు అంటుంటే, ఎవరు వచ్చింది అంటూ ఒక మధ్య వయసు వ్యక్తి ఖద్దరు పంచే లాల్చీతో వచ్చాడు కళ్లద్దాలు సర్దుకుంటూ. తనను తాను పరిచయం చేసుకున్నాడు ప్రదీప్. ఏంటి, నువ్వు ప్రదీప్వా? ఏంటి ఇలా అయ్యావు? ఇంత లావుగా పొట్టతో తయారయ్యావు? ఓ, బాగా సంపాదించినట్టున్నావే, పెళ్లి చేసుకున్నావా అంటూ తను భర్తకి ఏదో చెప్పి, కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. హరిణి భర్త హరీష్. తన పేరుని తాను పెయింటింగ్స్ వేస్తాను, మీ గురించి హరిణి చెప్పింది నాకు అంటూ. మాకు 3 పిల్లలు, అందరికీ దాదాపు పెళ్లిళ్ళయ్యాయి. ఇప్పుడు నాకు తనకు నేను తోడుగా ఉంటున్నాము. జీవితం ప్రశాంతంగా ఉంది, అంతా నా హరిణి వల్లే అంటూ హాయిగా నవ్వుతున్న అతన్ని చూసి జెలసీగా అనిపించింది ప్రదీప్కి. ఇంతలో హరిణి కాఫీ తీసుకొని వచ్చింది 3కి సరిపడా. కాఫీ కలుపుతూ, షుగర్ వేయనా అంటూ అడిగింది. వద్దు అన్నాడు ప్రదీప్. సరే అంటూ వారిద్దరికీ షుగర్ వేసుకొని షుగర్ లేని కాఫీ తనకు ఇచ్చింది. అమ్మాయి ఫోన్ చేసిందండి, అందుకే కాఫీ ఆలస్యమైంది అంటూ భర్తకి చెప్పేసరికి, చిటికేలో వచ్చేదానివి, ఇంత లేట్ అనుకున్నా, ఇంతకీ ఏంటంట అన్నాడు హరీష్. రాత్రికి ఇక్కడే వస్తున్నారట, నన్ను వంట చేయకు, ఈ వెన్నెల్లో కూర్చొని అందరం సరదాగా తిందామంది అంటూ నవ్వుతూ చెప్పింది. అంతేలే, నీ కూతురు కదా అన్నాడు హరీష్. ఇద్దరూ నవ్వుకున్నారు. వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం, పిల్లల గురించి చెప్పుకోవడం, పిల్లలు అనగానే వారి మొహాల్లో వచ్చే కాంతులు చూస్తున్న ప్రదీప్కు తానేదో కోల్పోయాను అనే బాధ ఎక్కడో కలుక్కుమనే భావనతో ఇక అక్కడ ఉండలేక, ఓకే నేను వెళ్తాను అంటూ లేచాడు. అదేంటి, ఈరోజు మాతో ఉండిపోండి అంటున్న హరీష్ని వారిస్తూ హరిణి, మీరు ఊరుకోండి, అతను తన బిజినెస్ వదిలి రాలేడు, ఇప్పుడు కూడా ఇక్కడ ఏదో బిజినెస్ పని మీదే వచ్చి ఉంటాడు, అతనికి పెళ్ళన్నా పిల్లలన్నా చిరాకులేండి అంది హరిణి. ఆ మాటలు ప్రదీప్కు చెంపపెట్టులా అనిపించాయి.
ఏమీ అనలేక నవ్వుతూ అదే వెళ్ళాలి, రేపు మీటింగ్ ఉంది అంటూ బయటకు బయలుదేరాడు. సరే అంటూ సాగనంపారు ఇద్దరు. కారు ఎక్కిన ప్రదీప్ వారి ముచ్చటైన జంటను చూసి తానేం కోల్పోయాడో అర్థం అవసాగింది. ప్రదీప్ ఏమీ చెప్పకపోవడంతో డ్రైవర్ మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆలోచనలో ఉన్న ప్రదీప్ గమనించలేదు ఆ విషయం. సార్ సార్ ఇల్లు వచ్చింది అంటూ చెప్పేసరికి చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎవరో ఇల్లు కట్టేటప్పుడు పెట్టిన చెట్లు భూతంలా ఉన్నాయి గాలికి ఊగుతూ. ఇంటి ముందు లైట్ లేదు, చీకటిగా ఉంది. దయ్యం కొంపలా అనిపించింది. హుసూరంటూ కారు దిగుతూ ఉంటే, సార్ నాకు ఒక 2 రోజులు సెలవు కావాలి అన్నాడు డ్రైవర్. ఎందుకు అడిగాడు ప్రదీప్. రేపు దసరా పండుగ సార్, మా అత్తగారు పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు, అందుకే సెలవు సార్ అంటూ అడిగాడు. సరే వెళ్ళు, ఇదిగో డబ్బులుంచు అంటూ కొన్ని నోట్లు తీసి ఇచ్చాడు. డ్రైవర్ నమస్కారం చేసి వెళ్తూ ఉంటే ప్రదీప్ ఇంట్లోకి కదిలాడు. డ్రైవర్ కొంత దూరం వెళ్ళగానే ఈలవేస్తూ సంతోషంగా వెళ్తుంటే అనిపించింది, నేను కూడా దసరాకి మా ఇంటికి వెళ్తే బాగుంటుంది అని. అనుకున్నదే తడవుగా ప్రదీప్ ఇంట్లోకి వెళ్లకుండా కారు తీసి అర్ధరాత్రి అని షాపింగ్ చేసి కాస్ట్లీ షాపుల్లోకి వెళ్ళి షాపింగ్ చేసి తండ్రికి చెల్లికి తనకు బట్టలు తీసుకున్నాడు. మిగతా షాపింగ్ అంతా చేసి ఊరికి బయలుదేరాడు. కారులో వెళ్తే 2 గంటల జర్నీ. ఊర్లోకి ప్రవేశించింది కారు. అప్పటికే ఊరంతా సద్దుమణిగింది. కారు ఇంటి ముందు ఆపాడు. కారు దిగి అన్నీ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఇంటి ముందు లైట్ లేదు, వాకిట్లో ముగ్గులు లేవు, చెట్లన్నీ ఎండిపోయినట్టుగా ఉన్నాయి. అవి చూస్తూ లోపలికి వెళ్ళిన ప్రదీప్కి వంటింట్లో ఏదో పడిన శబ్దం, అలాగే అబ్బా అనే తండ్రి బాధాకరమైన ఆర్తనాదం వినిపించి గబగబా అవన్నీ అక్కడే పారేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ తండ్రి చారో కూరో తెలియని పదార్థం సగం కాళ్ళపై సగం నేలపై పడి ఉంది. తండ్రి కూర్చుని కాలు చూసుకుంటూ ఊపుకుంటూ ఉన్నాడు. అయ్యో నాన్న, మీరిలా రండి అంటూ తండ్రిని లేపి హాల్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత చల్లని నీటితో బట్టను తడిపి కాళ్ళపై వేసి బర్ణాలు రాశారు. మీకెందుకు నాన్న ఇవన్నీ, పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అన్నాడు. పని మనిషిని పెట్టుకుంటే అదెప్పుడు మనతో ఉండదు కదరా, దానికి ఇల్లు సంసారం మొగుడు పిల్లలు ఉంటారు కదా. అది మొగుడికి చేదోడు వాదోడుగా ఏదో 4 ఇళ్లలో పనిచేస్తుంది. ఎక్కడ చేసినా దానింటికి అది వెళ్ళి తన మొగుడిని పిల్లలు చూసుకోవాలి కదా. నా ఇంటి దీపం కంటి వెలుగు ఎప్పుడో ఆరిపోయిందిరా, అదే ఉంటే నాకిన్ని తిప్పలు ఉండేవి కావు. మీ అమ్మ ఉన్నప్పుడు వంకలు పెడుతూ తిట్టేవాడిని, అలా తిట్టినందుకే కాబోలు నేను లేకుండా ఉండండి అని శిక్ష వేసిందిరా. దాహమైతే నీళ్ళిచ్చే దిక్కులేదు. ఓ రాత్రి మెలకువ వస్తే కబుర్లు చెప్పి నిద్రపుచ్చే వాళ్ళు లేరు. బయట వాళ్ళు ఎంతైనా బయటివారే. మన అనుకున్న తోడు పోతే ఇక బతుకు కుక్క కన్నా హీనంరా. ప్రదీపు ఆకలిగా ఉంది. తండ్రి మాటలు ప్రదీప్ కళ్ళలో నీరు తెప్పించాయి. వెంటనే వంటింట్లోకి వెళ్ళి చూశాడు. అన్నం పొద్దున వండింది ఉన్నట్టుగానే ఉంది. చల్లగా పొడిపొడిగా ఉంది. తనకు తెలిసిన వంట మ్యాగీ ఒకటే అయినా ఫోన్ తీసి చూశాడు. గబగబా కొన్ని టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసి బియ్యం కడిగి గిన్నె పెట్టి నూనెతో పాటు కూరగాయలన్నీ వేసి తర్వాత బియ్యం వేసి నీళ్లు పోసి మూత పెట్టాడు. 15 నిమిషాల్లో కిచిడి అయింది. గిన్నె తెచ్చి హాల్లో పెట్టి కంచాలు తెచ్చాడు. అప్పటికే తండ్రి కొంత మగతగా ఉన్నాడు. నాన్న నాన్న లే అంటూ ప్లేట్లో అన్నం పెట్టి ముద్దలు ముద్దలుగా చేస్తూ నోటికి అందించాడు తండ్రి. ఎన్నాళ్ళుగానో కడుపు నిండా తిననట్టే అనిపించింది. ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తిన్నాడు. ప్రదీప్కి చాలా సంతోషం వేసింది. నేను ఇంకా నాన్నని చూసుకుంటాను అనుకున్నాడు. తండ్రిని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. ఇంకా దసరా 2 రోజులు ఉంది. ఈ 2 రోజులు ప్రదీప్ ఇంటి పనులు చేయలేకపోయాడు. తన స్థూలకాయం అందుకు సహకరించడం లేదు. పైగా తనకు షుగర్. పొద్దున్నే ఏదైనా తినాలి అంటే చేసేవాళ్ళు లేరు. పని మనిషి వచ్చి పై తుడిచి బట్టలు బండకేసి కొట్టి అంట్లు తోమి వెళ్తుంది. కనీసం శుభ్రంగా చేయదు. ఇలా వచ్చి అలా వెళ్తుంది. 10 నిమిషాల్లో పని అయిపోయిందంటూ. ప్రదీప్ మళ్ళీ ఇల్లు తుడిచి మళ్ళీ అంట్లు కడిగి వంట చేసుకునే లోపు తండ్రి 4 సార్లు నీళ్ళని, కాఫీ అని లేదా తినడానికి ఏదైనా పెట్టమని అడగడంతో అటు ఇటు తిరిగేసరికి అలవాటు లేని పని కావడంతో చేసుకోలేకపోయాడు ప్రదీప్. ఇక దసరా ముందు రోజు హఠాత్తుగా చెల్లి వచ్చింది. అన్నను చూసి కూడా మాట్లాడకుండా, నాన్న ఎలా ఉన్నావు, రమ్మంటే రావు, ఇక్కడ ఒక్కడివి ఏం చేస్తావు, చూడు ఇల్లు ఎలా ఉందో, నా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి మేము ఇద్దరమే ఉంటున్నాం, నువ్వు ఒక్కడివే మాకు ఎక్కువ, కాదంటే వినవు అంటూనే మాట్లాడుతూ గబగబా ఇల్లంతా శుభ్రం చేసింది. చెట్లకు నీళ్లు పోసింది. వాకిట్లో అలికి ముగ్గులు వేసింది. మాటల్లోనే రుచికరమైన వంట చేసేసి భోజనానికి పిలిచింది. చాలా రోజుల తర్వాత ప్రదీప్ సంతృప్తిగా భోజనం చేశాడు. అచ్చు తల్లి చేసినట్టే చేసింది చెల్లెలు. తిన్న తర్వాత తండ్రికి మందులు వేసి పడుకోబెట్టాక అప్పుడు వంటగదిలో తింటున్న చెల్లి దగ్గరికి వెళ్ళాడు ప్రదీప్. చూసి కూడా చూడనట్టు చేసింది చెల్లి. ఎందుకు నాపై అంత కోపం, నేనేం చేశాను అన్నాడు ప్రదీప్. కంచంలో చేయి కడుక్కుంటూ, ఏం చేశానని సిగ్గు లేకుండా అడుగుతున్నావా? అమ్మకి చావుకి కారణం నువ్వు కాదా? నాన్న ఒంటరిగా ఉండడానికి కారణం నువ్వు కాదా? నా పిల్లల పెళ్ళిళ్ళు చాలా రోజుల వరకు కాకపోవడానికి కారణం నువ్వు కాదా? నా అత్త బ్రతికి ఉన్నన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నది నీ వల్ల కాదా?
సిగ్గులేని జన్మరా నీది. నీ సుఖం కోరే మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు. అమ్మ నీపై దిగులుతోనే పోయింది. నాన్న ఒంటరయ్యాడు. ఏం సాధించావురా పెళ్లి చేసుకోను అని అంటూ చెప్పు. ఏం సాధించావు? డబ్బా, పేరా, హోదానా? ఒరేయ్, ఇవన్నీ ఎవడు చూడరురా. మనిషి కనిపిస్తే నీకెంతమంది పిల్లలు అని అడుగుతారు తప్ప నీ ఆస్తిపాసలు ఎవరు అడగరు. ఎంత సంపాదించావు? కార్లు, మేడలు, మిద్దెలు ఇవన్నీ నువ్వు అనుభవిస్తావా? శరీరం అంతా రోగాలతో మందులు మింగుతున్నావు. అది కూడా గుర్తుంటే లేదంటే లేదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే చస్తావు. అప్పుడు నీకెవరు తలకొరివి పెడతారా? నీ ఆస్తి ఎవడు తీసుకుంటాడు? చెప్పరా, చెప్పు అంటూ ఏడ్చేసింది సీతామహాలక్ష్మి. నానమ్మ పేరు అది. వింటున్న ప్రదీప్ కూడా ఆగలేకపోయాడు. తను కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు. గతించిన కాలం, వయసు, బాల్యం ఎప్పటికీ వెనక్కి రావు. ఆడదానికైనా మగాడికైనా నీ ఆస్తి ఎంతని ఎవరూ అడగరు. నీకు పిల్లలెంతమంది అనే అడుగుతారు. పిల్లలే మన ఆస్తి, పిల్లలే మన జీవితం. పెళ్ళంటే భారం కాదు, బాధ్యత, మమతానురాగాల కలయిక. ఓ యువత, సహజీవనం, స్వేచ్ఛాజీవనం పేరుతో ఒంటరిగా ఉండిపోకు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోతావు. కానీ మమతానురాగాలు అందుకునేది ఒక్క మానవ జన్మలోనే. అది మర్చిపోకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.